నమస్తే. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలైతే ప్రారంభమైపోయినాయి. మరి ఈ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం అనేది ప్రతిరోజు గూడా అందరికీ చర్చించుకునే అంశమే. ప్రతిరోజు గూడా ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద మరి అసెంబ్లీ సమావేశాలకొస్తేనే గదా! దాని మీద చర్చించడానికి, పలానా నాయకుడు ఉన్నాడని గుర్తించడానికి, ఆయనకు ఓటు వేసి గెలిపించుకోవడానికి. సో, వీటన్నింటికి గూడా ఒక పరిష్కార మార్గం ఏమైనా ఉంది అనంటే ప్రస్తుతానికి సమ్ ఇన్స్టెంట్‌గా ఉన్నదైతే అసెంబ్లీ కంపల్సరీగా వెళ్ళాల్సిందే మరి. మరి ఎందుకు ఆ అసెంబ్లీకి కొంతమంది నాయకులు హాజరు కాలేదు? ఎందుకు డుమ్మా కొట్టారా? లేకపోతే ఇంకేమైనా ఇతర పరిస్థితులున్నాయా? దీనిలోన ముఖ్యమైన నాయకులు అలాగే మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వారు గూడా ఎంత చెప్పినా గూడా ఇంకా ఆయన పంథా అయితే మారలేదు. ప్రస్తుతానికి అక్కడ అటెండెన్స్ ఈ రోజు గూడా మిస్ అయింది అనేది వినిపిస్తుంది. సో, దీని గురించి మనం క్లియర్‌గా మాట్లాడదాము. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పనుల గురించి గూడాను. సో, ఎందుకంటే భోగాపురం విమానం ఈరోజు మొట్టమొదటి విమానం గూడా ఆకాశంలో ఎగిరింది. అందరూ గూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈవెన్ అందరమే సంతోషంగానే ఉన్నామనే చెప్పుకోవాలి. సో, దీని గురించి మనం మాట్లాడదాం. మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు టీడీపీ సీనియర్ లీడర్ కంచెర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి సౌర్య గారు. నమస్తే సార్. సార్ చూస్తే హ్యాపీగా అనిపిస్తున్నారు ఒక విషయంలోని. హ్మ్. ఇంకొక విషయంలో చూస్తే హ్మ్. కాస్త వెళితే అక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కనిపిస్తుందేమో అని అనిపిస్తుంది. హుహు. సో, దీనికి మీరేమంటారు? వెళితే అనంటే ఒకటే అసెంబ్లీకి సంతోషకరమైన మాత్రం విమానం ఆ! గాల్లో హ్యాపీగా ఒక అదేలే. ఎళ్లి రావడం. విమానాల్లో హ్మ్. ఆకాశంలో విహరిస్తుంటాయి. సెకండ్ థింగ్ వచ్చేసి దానికి ఆపోజిట్ డెడ్ ఆపోజిట్ యాంగిల్ అసెంబ్లీ సమావేశాలు. పవన్ కళ్యాణ్ గారు ఎళ్ళలేదు. ఇంకా మన రెగ్యులర్ దుమ్మా క్యాండిడేట్ జగన్ గారు హ్మ్. వెళ్ళకపోవడం. హ్మ్. సో, ఏమంటారంటే మీరు అనుకున్నది అయింది అనుకోవచ్చా? ఈయన ఈసారి కూడా అసెంబ్లీకి రాడు అని ఇంక పక్కాగా అందరూ ఫిక్స్ అయిపోయినట్టు అనుకోవచ్చు అంటారు. నేను మీకు ఎప్పుడో అంతకుముందు వీడియోలో చెప్పా. హ్మ్. ఆయన వస్తే వార్త అవుతుంది. రానప్పుడు అది వార్త అవునవును. కాదు. ఆయన సహజ లక్షణం. హ్మ్. ఆయన చెప్పేదొకటి, చేసేదొకటి. హ్మ్. అబద్ధాలు, వంచన, ఆత్మస్తుతి, హ్మ్. పరనింద ఆయనకి వెన్నతో పెట్టిన విద్యలు. హ్మ్. పోతే జగన్మోహన్ రెడ్డి ప్రతి అసెంబ్లీ సమావేశానికి వస్తాడా? రాడా? వస్తాడా? రాడా? ఇదొక హ్మ్. ఉత్సుకత, అవును. ఉత్కంఠ. అవును. ఆయన వచ్చి ఇరగదీసేదేమి ఉండదు. హ్మ్. కానీ రమ్మని జెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో చట్టసభలకి ఇది నిరంకుశ మధ్యయుగాల నాటి చరిత్ర కాదు గదా! హ్మ్. ప్రజాస్వామ్య చరిత్ర. కాబట్టి ప్రజలు ఎన్నుకున్నారు. జీతభత్యాలు ప్రజలు ఇస్తున్నారు, కడుతున్నారు. హ్మ్. పోతే కాన్స్టిట్యూయెన్సీ అలవెన్స్‌లు అన్నీ ఇస్తున్నారు. సంవత్సరానికి లక్షలాది రూపాయలు మీకు ఖర్చు పెడుతున్నది అవును. ప్రభుత్వం. ప్రజల సొమ్ము. కాబట్టి ప్రజలు అసెంబ్లీ వేదికగా వారి సమస్యల్ని చర్చించడానికి వారి వారి అసెంబ్లీ నియోజకవర్గాల్లో గాని, రాష్ట్రంలో గాని జరిగే పరిస్థితుల మీద సద్విమర్శలు చేసేయి కొన్నుంటాయి. అదేవిధంగా వాళ్ళ వాళ్ళ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడేయి కొన్నుంటాయి. అదేవిధంగా అసలు వాళ్ళ శాసనసభ్యుడు అసెంబ్లీలో చూపే పెర్ఫార్మెన్స్‌ని గూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా లైవ్ చూడాలనే ఆసక్తి గూడా చాలా మందికుంటుంది. హ్మ్. వాళ్ళందరి ఆశల్ని, ఆశయాల్ని నట్టేట ముంచుతూ ఈ జగన్మోహన్ రెడ్డి, ఆయన పరివారం 11 మిగతా 10 మంది హ్మ్. మొత్తం వెరసి 11 మంది ఈ 2 సంవత్సరాలు, 2 మాసాలుగా ఇప్పటివరకు శాసనసభ సమావేశాలు అనేక పర్యాయాలు జరిగితే, ఏ ఒక్క సమావేశానికి హాజరు కాకుండా డుమ్మా కొట్టిన చరిత్ర హ్మ్. మనం చూసాం. అయితే జీతాలైతే చెల్లిస్తూ ఉన్నారు ఆ! ఇప్పుడు. ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుంది. ఇప్పుడు మరి ఆపుతామని అన్నట్టున్నారు అదే గదా! రిటర్న్ అసెంబ్లీ రాదు. స్పీకరు గౌరవనీయులు అయ్యన్న పాత్రుడు గారు ఇటీవల భారతదేశం మొత్తానికి అసెంబ్లీ స్పీకర్ల సమావేశం జరిగినప్పుడు ఈ హ్మ్. విషయాలు అందులో ప్రస్తావించారు. అవును. అంటే సెంట్రల్‌కి ఒక రెజల్యూషన్ పంపిద్దాము. ఇప్పుడు అసెంబ్లీకి రాని శాసనసభ్యులు గైర్‌హాజరు. హ్మ్. అంటే వాళ్ళేమో అక్కడ అటెండెన్స్ రిజిస్టర్‌లో దొంగ సంతకాలు పెట్టిపోతున్నారు. ఓకే. అడ్డదారుల్లో వచ్చేసి సంతకాలు పెడుతున్నారు. బయోమెట్రిక్, కానీ ఐరిస్ చేస్తానన్నట్టున్నారు గదా సార్ ఇప్పుడు? అయితే లోపలికి రావట్లే. లోపలికొచ్చి అసెంబ్లీలో కూర్చోవట్లే. హ్మ్. ఇప్పుడు ఒక స్టూడెంటు కాలేజీ ప్రెమిసెస్‌లోనో, స్కూల్ ప్రెమిసెస్‌లోనో సంచరించి హ్మ్. నేను ఎళ్ళొచ్చానంటే ఎట్ట కుదురుతది? అవునవును. తరగతి గదికి పోవాలి గదా! అక్కడ పాఠాలు వినాలి గదా! హ్మ్. అక్కడ అటెండెన్స్‌లో కనిపించాలి గదా! అవును. మరి అసెంబ్లీలో వాళ్ళు కేటాయించిన సీట్‌లో వాళ్ళు ఉండడం లేదు. హ్మ్. పోతే అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌లో ఉండడం లేదు. పోతే మరి బయట జేరి కారుకూతలు కూయడం, హ్మ్. ప్రెస్ మీట్లు పెట్టడం, ఏదో యాత్రల పేరుతో పోయి అది దండయాత్రకు పోయినట్టు పోవడం. హ్మ్.
యాత్రల్ని దండయాత్రలుగా పరామర్శకు పోయేవాళ్ళు ఎవరైనా ఒంటరిగా పోతారు, లేకపోతే ఒకరు అర తోడు తీసుకొని పోయేసి ఉమ్, అలా ఆ పని పూర్తి చేసుకొని వస్తారు. ఇదేదో విజయ గర్వంతో ఏందో దండయాత్రకు పోయినట్టుగా ఉంది. అవును. అదే విధంగా పోయిన చోటల్లా ఉమ్, దుస్సంఘటనలు, ఉమ్, పోతే లా అండ్ ఆర్డర్‌ని ఫెయిల్ చేసే ప్రయత్నాలు, పోతే మరలా వీళ్ళే డ్రామా కంపెనీలు, ఉమ్, సినిమా కంపెనీల దగ్గర అద్దెకిచ్చే కాకి డ్రెస్సులు తెచ్చి వీళ్ళ ఉమ్, కార్యకర్తలకే పోలీసు డ్రెస్సులేసి, ఉమ్, పోలీసులు వాళ్ళే వీళ్ళని లాగినట్టు, ఉమ్, పోలీసు డ్రెస్‌లో ఉండే వాళ్ళ నకిలీ పోలీసులు లాగినట్టు, వీళ్ళని కొట్టినట్టు, ఉమ్, తిట్టినట్టు, దూషించినట్టు, వీళ్ళ వాహనాల్ని చెల్లాచెదరు చేసినట్టు, ఇదంతా చంద్రబాబు నాయుడు అరాజకానికి పాల్పడుతున్నాడు. మేము శాంతియుతంగా గాంధేయవాదులం మేము. నా పోతే విస్టేరియన్ కార్యకర్తలం మేము. ఉమ్, మాకొచ్చేది తరలిచ్చేదంతా విస్టేరియన్ కార్యకర్తలు, హెర్బివోరస్ లాంటోళ్ళు. ఉమ్, కార్నివోరస్ మనస్తత్వంతో చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేస్తున్నాడని ఆయన మీద నిరాపనిందలేయడం. ఉమ్. అంటే హెర్బివోరస్ అంటే శాకాహారులని, కార్నివోరస్ అంటే మాంసాహారులని. అవును, మన సైంటిఫిక్ నేమ్స్. హ్మ్. మరి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని నిందల పాలు చేయాలనేది ఆయనేం లేదు. బురద జల్లడం, మసిపూసి మారేడుకాయ చేయడం, అబద్ధాలు వల్లించడం, నా అవును, నాటకాలాడడం, పోతే అవును. కుట్రలు, కుతంత్రాలు నిరంతరం ఇదే గాని ప్రజల మన్ననలు పొందే మార్గాలేంటి? ఉమ్. ప్రజల్ని ఏ విధంగా ఆకర్షించాలా? సమస్యల ఆ! మీద ఎట్లా అంటే పోరాడాలి? ఒకసారి ఆకర్షించాడు. ఏ విధంగా ఆకర్షించాడు? పరామర్శ యాత్ర పేరుతో సింపతి పోయి సింపతియే కదా. ఈయన గ్రామాలకు డబ్బులు పంపించి చచ్చిపోయినోళ్ళంతా వాళ్ళ నాన్న ఉమ్, కోసం చచ్చిపోయాడని, గుండె పగిలి చనిపోయాడని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ప్రచారం చేసుకొని సానుభూతి పొందేదానికి ఆ విగ్రహాలకయ్యే ఖర్చులంతా తానే భరించి ఉమ్, పోయాడు. సరే అది అయిపోయింది. ఆయన మాట నమ్మారు. ఒకసారి అవకాశం ఇచ్చారు. ఎక్స్‌పీరియన్స్ అయ్యారు 5 ఇయర్స్‌లో. ఈ అరాజకాలు తట్టుకోలేము. ఈ దాష్టీకాలు తట్టుకోలేము. పోతే ఈ దమననీతి తట్టుకోలేము. ఈ దోపిడీలు తట్టుకోలేము. ఈ కబ్జాలు తట్టుకోలేము. ఈ మాఫియాలని ఎదిరించలేము. పోతే వద్దు మహాప్రభు, ఈ పరిపాలన వద్దు అని చెప్పేసి ఎప్పుడెప్పుడు ఎన్నికలొస్తాయని చెప్పి ఎదురు చూశారు. ఆ క్షణం వచ్చింది. వచ్చింది. అవును. ప్రజలు విరగబడి ఓట్లేశారు. కూటమి ప్రభుత్వానికి 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ఉమ్, మరి ఆ జగను తగిన గుణపాఠం నేర్చుకున్నాడా? గుణపాఠం నేర్చుకోకపోగా నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న రీతిలో తన బాధను ప్రపంచం బాధ చేసి ఏ విధంగానైనా తన దూరానికి తాను తెప్పించుకొని చిన్నప్పటి నుంచి మొండిఘట్టం అంటాడు. తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు, చివిరి సుమన తైలంబు తీయవచ్చు, చేరి ఉమ్, మూర్ఖుని మనసు రంజింపజేయలేమన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి తన బాధను ప్రపంచం బాధ చేస్తూ ప్రపంచాన్ని తన దారికి తెచ్చుకోవడానికి రకరకాల ఉమ్, చిత్ర విచిత్ర వేషాలు, బహుకృత వేషాలన్నీ వేస్తున్న ఉమ్. నేపథ్యంలో ఈరోజు ఆయన అసెంబ్లీకి అసెంబ్లీకి రాకపోవడం అసెంబ్లీకి వస్తాడని ఊహించుకోవడం తప్పు. మన తప్పు. అదే ఐ మీన్ ప్రజల తప్పు. ఉమ్, తప్పు. అసెంబ్లీకి వస్తే వార్త, ఉమ్, అసెంబ్లీకి రానప్పుడు వార్త కాదు. ఉమ్. అదే విధంగా శాసన మండలికి మాత్రం వాళ్ళ సభ్యులు వస్తారు. ఎందుకు వస్తారంటే రచ్చలు రావెళ్లి చేయడం. ప్రజలు నేరుగా ఎన్నుకున్నది ఎవరిని? అవును. శాసన మండలిలో 5 రకాలుగా ఉంటారు. గవర్నర్ కోటాలో ఎంపికయ్యేవాళ్ళు ఉంటారు. అట్లాగే ఉపాధ్యాయుల కోటాలో ఎన్నికయ్యేవాళ్ళు ఉంటారు. శాసనసభ్యుల ద్వారా ఎన్నికయ్యేవాళ్ళు ఉంటారు. అవును. స్థానిక సంస్థల ద్వారా ఈ విధంగా 4 పద్ధతుల్లో ఎన్నికవుతారు. అవును. మరి ఈ 4 పద్ధతుల్లో ఎన్నికయ్యేవాళ్ళు గవర్నర్ కోటాలో వాళ్ళు నేరుగా నామినేట్ అవుతారు. స్థానిక సంస్థల ఎన్నికలంటే వీళ్ళు సర్పంచులు ఈ స్థానిక సంస్థల నుంచి ఉమ్, వాళ్ళ ద్వారా ఎన్నికబడతారు. ఎంపీటీసీలు, జెడ్పీ. అవును. అవును. పోతే అదే విధంగా టీచర్స్ లిమిటెడ్, సర్పంచ్ లిమిటెడ్, ఎంపీటీసీ లిమిటెడ్. ఉమ్, ఇకపోతే ప్రజలంటే మొత్తం వయోజనులంతా ఓటు హక్కు ఉంటుంది. అవును. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటింగ్‌లో పాల్గొంటారు. ఉమ్, ఈరోజు సమాజంలో 75-80% మందికి ఓటు హక్కు ఉంటుంది. అంతమంది పాల్గొని ఎన్నుకునే శాసనసభకు సంబంధించిన శాసనసభ్యులు 11 మంది ఉండి, మరి వాళ్ళు అసెంబ్లీకి పోకపోతే ఆయా నియోజకవర్గాల ప్రజల మనోభావాల్ని ధిక్కరించినట్టే కదా! ఆ విషయాన్ని వాళ్ళు ఆయా నియోజకవర్గాల ఓటర్లు గమనించాలి ఇక్కడ. అంతే. రెండోది, మరి శాసన మండలిలో మందబలం ఉందని, ఆ మందబలంతో విర్రవీగుతూ ఒకనాడు వోక్స్‌వాగన్ కుంభకోణాన్ని ఎదుర్కొన్నటువంటి బొత్స సత్యనారాయణ, మరి ఈ మధ్య ఆయన విద్యాశాఖ మంత్రిగా వెలగబెట్టి తన హయాంలో మొన్న జరిగిన ఎన్నికల్లో తన భార్య పోటీ చేసినప్పుడు ఆ టీచర్ల దగ్గర బదిలీలకు సంబంధించి దండుకున్న డబ్బే
ఎన్నికల వ్యయం కింద ఖర్చు పెట్టాడని చెప్పి తీవ్రమైన ఆరోపణలు ఆయన మీద ఉన్న నేపథ్యంలో ఆయన నిస్సిగ్గుగా ఈరోజు డిఎస్సి అని అవును. ఈరోజు ఆ రోజు డిఎస్సి గురించి. శాసనమండలి సమావేశాలు ప్రారంభంగానే వాళ్ళు ఆ విధంగా అల్లరి సృష్టించడం, రంకెలేయడం ఏమాత్రం సమంజసం. పోతే గ్రూప్ 1 125 ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళు అవినీతికి పాల్పడి హాయిలాండ్ అనే ఒక ప్రైవేట్ రిసార్ట్లో అక్కడ 3 సార్లు మూల్యాంకనం చేయించి ఆ పేపర్లంతా కొట్టివేయడం, రుద్దడం, కొట్టివేయడం, ఈ విధంగా చేసి 3 సార్లు మూల్యాంకనం చేసిన చరిత్ర భారతదేశ చరిత్రలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎన్నడైనా చూసారా మీరు? చూడలేదు. మరి నిస్సిగ్గుగా అది ఎలాగూ ఆ సిట్ నివేదిక వస్తుందని చెప్పేసి అందుకోసం ఎత్తుకున్న నినాదం ఈ డిఎస్సి, అటెన్షన్ డైవర్ట్ చేయడానికి. అంటే 125 ఉద్యోగాల్లో శిక్షలు పడే అవకాశం ఉంది. ప్రభుత్వ హెడ్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆదేశం లేకుండా చేస్తారా? అందులో రాష్ట్రాల్లో అత్యున్నత సర్వీస్ ఏది? పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అని ఉంటుంది. గ్రూప్ 1 అంటే ఆర్డీఓ, డిఎస్పి, పోతే జిల్లా పంచాయతీ ఆఫీసరు, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్, జిల్లా కోఆపరేటివ్ ఆఫీసరు, ఈ జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు, ఈ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ఈ జిల్లా స్థాయి అత్యున్నత ఉద్యోగాలంతా గ్రూప్ 1 సర్వీసులు ఉంటాయి. వాటికి 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు 3 కోట్ల వరకు వసూలు చేశారని చెప్పేసి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. వెంటనే మొదటిసారి మూల్యాంకనాన్ని ఇది చెల్లదని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చింది. తర్వాత ఏం చేశారు? వీళ్ళు హాయిలాండ్లో కూర్చోబెట్టి 1-2 సార్లు పేపర్లు రుద్దిచ్చి పోతే వాళ్ళు గోల్మాల్ చేసేసి డబ్బు తీసుకొని వాళ్ళకి కావలసిన వాళ్ళకి 125 ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు సిట్ నివేదిక కొన్ని వేల పేజీల సిట్ నివేదిక రెడీ అయ్యి హైకోర్టు ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇది గమనించిన జగన్మోహన్ రెడ్డి ఆయనదంతా అతని జీవితమే ఎత్తుగడలతో కూడింది, కుట్రలో కుతంత్రాలతో తన స్వభావాన్ని తిరిగి ప్రదర్శిస్తూ మరి నేను ఈ కేసులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది, అంతకుముందు ఉన్నటువంటి సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇబ్బంది పెట్టాడు. పోతే సెక్రటరీగా వచ్చినటువంటి ఈ ఐపీఎస్ పెద్దన్నాడే కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఆయన, పోతే ఎవరు ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు జరిగిన నిర్వాహకం ఇది. మరి వీటిల్లో మళ్ళా తీగిలైతే డొంకంతా ఇదంతా మిమ్మల్ని ఎవరు చేయమన్నారంటే జగన్మోహన్ రెడ్డి, కింగ్ పిన్ జగన్మోహన్ రెడ్డి అవుతాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి వీటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ముందుగానే డిఎస్సి అక్రమాలు అంటే నువ్వు 1 ఇయర్ దాకా గాడిదలుగా వస్తున్నావు అని కోర్టు వ్యాఖ్యానించింది. నువ్వు 1 ఇయర్ నుంచి ఏం చేస్తున్నావు? ఇప్పుడు దాకా కుంభకర్ణం నిద్రపోయావా? పోతే పిష్ను ఆదిలోనే డిస్మిస్ చేస్తున్నావు. మా కోర్టు సమయాన్ని వృధా చేయొద్దు. పోతే పైగా ప్రభుత్వం పారదర్శకంగా చేసిందని కితాబు ఇచ్చింది. మరి మొదట్లో మీరు పేపర్ అన్నారు, అసలు పేపరే లేదు, దానికి పేపర్ లీక్ అన్నావు. పేపర్ లీక్ అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అది సిబిటి. మరి పేపర్ లీక్ ఎక్కడవుతుంది? అదేవిధంగా మొత్తం మూల్యాంకనం అంతా బాగుంది, అందులో ఏ దోషాలు లేవు. పైగా ఏ నిరుద్యోగులు మాకు కంప్లైంట్ ఇవ్వలేదు. 1 ఇయర్ నుంచి నిరుద్యోగులు కడుపు మండితే నెత్తురు మరిగితే నిరుద్యోగులు రోడ్ల మీదకి ఆనాడు వచ్చేవాళ్ళు. ఆ ఎన్నాళ్ళ నుంచి వాళ్ళు రాలేదు. పైగా మీరు చేసే ఉద్యమాల్లో వాళ్ళు లేరు. వాళ్ళు లేకుండా మీరు ముసలాళ్ళని పెట్టుకొని, ముసలి ముత్తకోళ్ళని పెట్టుకొని, కిరాయి వాళ్ళని పెట్టుకొని, ఎక్కడెక్కడ కూలీలను తీసుకొని వచ్చి మీరు జన్జీ ఉద్యమం పేరుతో మీరు ఏదో నాటకాలు ఆడుతున్నారు. ఇవన్నీ ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు చేసిన తర్వాత వాళ్ళు ఇంకా నిరసన దీక్షలు ఎక్కువ చేయడం ప్రారంభించారు. ఈ చరిత్ర పెట్టుకొని దాని గురించి ఆయన డిఎస్సి అనే శాసన మండలి బొత్స సత్యనారాయణ ఇంకా నిస్సిగ్గా మాట్లాడుతుంటే టీచర్ల బదిలీ కుంభకోణంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటూ ఒకవైపు వోక్స్ వాగన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ బొత్స మరి వృద్ధనారి ప్రతివతలాగా వ్యవహరించడం మరి ఏమాత్రం అర్థం ఉందా? అదేవిధంగా రెండోది